సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. యుద్ధం ఎఫెక్ట్ మన పైన పెద్దగా ఏమీ ఉండదు అని చాలామంది అనుకున్నారు. కానీ మొదట పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా మొదలైనటువంటి ఈ సమస్య ఇప్పుడు ఒక్కొక్క రంగానికి విస్తరిస్తుంది. మరికొద్ది రోజులు యుద్ధం కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం భారతదేశంలో కుదేలయ్యేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రంగం పైన పడే ప్రభావం ఏంటి, నేరుగా ఇప్పటికే డైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నటువంటి దుబాయ్ లాంటి సిటీస్ ఆల్మోస్ట్ నేల చూపులు నేలబారుగా మారిపోయినటువంటి స్థితిని మనం గమనిస్తున్నాం. సో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ రంగం పైన యుద్ధం ప్రభావం ఎలా ఉండొచ్చు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు, యుద్ధం అసలు మనకేం సంబంధం లేదు, మనకేముంటుందిలే అని అనుకున్నారు. ఇదేదో రిపుల్ ఎఫెక్ట్ లాగా ఒక్కొక్కటి కుదేలవుతున్నట్టుగా కనిపిస్తుంది. నిర్మాణ రంగం పైన పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపించబోతుంది త్వరలో అని చెప్పని అంటున్నారు. ఏంటి, ఏ విధంగా ఉండొచ్చు? డెఫినెట్ గా అంటే మనము 2022లో రష్యా యుక్రెయిన్ వార్ చూసాం. సో పెద్దగా అంటే మనకు ఇంపాక్ట్ లేదు. రష్యా యుక్రెయిన్ వార్ కూడా ప్రపంచం మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా చూసింది. ఎందుకంటే అది ఏమన్నా ప్రపంచ వార్గా మారబోతుందా, ఎందుకంటే డైరెక్ట్ గా అమెరికా ఇన్వాల్వ్ అయింది యుక్రెయిన్ తోటి. సో ఒక ప్రపంచ యుద్ధంగా మారి అందులో మన భారతదేశం కూడా భాగస్వామ్యమే. అంటే ప్రపంచంలో ఒక క్రైసిస్ ఎక్స్పెక్ట్ చేశారు. అనుకున్న విధంగా కాకుండా స్ట్రాటజిక్ గా నడుపుతూ అమెరికా కూడా వెను రావడం, సో ఆ యుద్ధం అలా ముగిసిపోయింది. ఇంకా మనం ఒక ఆర్థిక అనిశ్చితిలో ఉన్నాము. సో ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ల వారితో అనుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా దాడి చేసిన ఇరాన్ యుద్ధం అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మీరు అంటున్నట్టు ప్రధానంగా ఎల్పిజి వైపు ఫోకస్ ఉన్నది. అంటే ఎల్పిజి సిలిండర్ల కొరత ఉంటుంది అంటూ చాలా రోజులు భారతదేశం అక్కడ బయటపడిపోయాము, సిలిండర్లు బాగుంది అనుకున్నారు. సో పెట్రోల్ ధరలు కూడా మనకు ఎందుకు రావట్లేదు అంటే దానికి సపరేట్ విశ్లేషణ చేయాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డెఫినెట్ గా $65 ఉండే ఒక బ్యారెల్ ధర ఈరోజు $117, అంటే దాదాపు 60% ధరలు పెరిగాయి. ముడి చమురు ధరలు ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్ గ్లోబల్ గా ఉంటుంది. భారత్ లాంటి దేశం ఎందుకు మాట్లాడుతున్నానంటే దాదాపుగా మనము పలు సెక్టార్స్ లో ముడి చమురు మొత్తం కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో మార్కెట్ మనం చర్చించుకుంటున్నాం కాబట్టి అందులో 35 to 40% కాస్ట్ ఏంటంటే స్టీల్, సిమెంట్. అంటే ప్రధానంగా రెండింటి గురించి మాట్లాడుకుందాం. సో మన దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అంటే రియల్ ఎస్టేట్ రంగం ఒక ఇండియాలో వచ్చేసి $14 బిలియన్ 2025, అంటే దాదాపు ₹1,40,000 మార్కెట్ లో దాదాపు ఒక 20 to 30% షేర్. అంటే హైదరాబాద్ అంటే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక 20% షేర్ ఉన్న, అంటే చాలా ప్రముఖ షేర్ అనమాట ఇది. హైదరాబాద్ చాలా ఫాస్ట్ గ్రోయింగ్ గా ఉంది. సో మన రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఎలా ఉందో మనం చూస్తాం. అయితే మీరు చూస్తే స్టీల్ ధరలు అంటే దాదాపుగా అంటే యుద్ధ పరిస్థితులు మొదలైనప్పుడే దాదాపుగా ఒక 20% జంప్ అయ్యాయి. అంటే 60,000 per ton ఉండేది. సో దాదాపుగా ఇప్పుడు 75,000. అంటే నేను ఒక బ్రాండ్ పేరు చెప్పట్లేదు, యావరేజ్ గా అంటే మనం కన్స్ట్రక్షన్ లో వాడే స్టీల్ దాదాపుగా 15 to 20% జంప్ అయింది. సిమెంట్ కూడా త్వరలో, ఎందుకంటే సిమెంట్ కు దాదాపుగా సిమెంట్ ఫర్నేసెస్ కి మనం బేసికల్ గా వాడే వన్ ఆఫ్ ద రా మెటీరియల్ వచ్చేసి కోల్. ఓకే, సో కోల్ అనేది డెఫినెట్ గా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఈ ఎనర్జీ ప్రైస్ అయినప్పుడు ట్రాన్స్పోర్టేషన్, ఫ్రైట్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. సో అందు మూలంగా మనకు కోల్ కూడా దాదాపుగా ఖరీదయ్యే అవకాశం ఉంది. అంటే ధరసి మొత్తంగా చూసుకుంటే సిమెంట్ ధరలు కూడా దాదాపుగా ఒక ₹50 నుంచి ₹100 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక అంచనా ఉంది. అది ఇదేంటి, ఏప్రిల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏప్రిల్ మొత్తం కూడా వార్ కంటిన్యూ అయ్యి ఇది ఇంకా ముందుకు వెళ్తే సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా ఒక 50% ఆధారపడిన ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో అది సిమెంట్ కానీ స్టీల్ కానీ పెరుగుతున్న వాతావరణంలో ఒక 5 to 10% ఈ రోజు ఆల్రెడీ డెవలపర్స్ అందరూ కూడా ఒక మార్కెట్ ప్రైస్ హైక్ ని, అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ హైక్ ని అబ్జర్వ్ చేసుకున్నారు. అంటే నేను వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అండి, బిల్డర్స్ నేను చేస్తున్న ప్రొఫెషన్. సో ప్రధానంగా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ఎలా చేయాలి అనేది ఒక పెద్ద డిస్కషన్ పాయింట్. అంటే పెద్ద రియల్టీ డెవలపర్స్ అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకున్నారు. కానీ ఇది ఎంతవరకు అబ్జర్వ్ చేసుకుంటారు, ఎంత దూరం వెళ్తుంది. కానీ ఇంకా ఉపరంగాలు అంటే దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి రంగాలు, ముఖ్యంగా పెయింట్స్ కి సంబంధించి కానీ, శానిటరీ డిజైన్స్ కి సంబంధించి, టైల్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా వన్ బై వన్ పెరుగుతున్నాయి అనేటువంటి సంకేతం. ముఖ్యంగా పెయింట్స్ కి అయితే
క్రూడ్ ఆయిల్ నుంచి తీసేటువంటి ఉప ఉత్పత్తుల ద్వారానే పెయింట్స్లో ఉపయోగించేటువంటి కెమికల్స్ వాడతారు. వీటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పూర్తిగా ఆగిపోయినాయి అని చెప్పారు. సో త్వరలో Definitely. ఆ రంగం కూడా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకోవచ్చు. 100%. నేను చెప్పింది నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే కన్స్ట్రక్షన్ లో మెజారిటీ కాంపోనెంట్ స్టీల్ అండ్ సిమెంట్ అండి 40%. సో మీరు అంటున్న కాంపోనెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో పెయింట్ రంగం తీసుకుంటే ఇది పెట్రోకెమికల్స్ మనకు మ్యానుఫ్యాక్చర్ అయింది. సో మీరు చూసారు ఎల్పిజి ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో ప్రోపేన్ బ్యూటేన్ వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ కోర్ మెటల్స్ ఎల్పిజి ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ అన్ని కూడా కేవలం ఎల్పిజి ప్రొడక్షన్ మాత్రమే వాడాలని ఇండియన్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. సో కాబట్టి పెట్రోకెమికల్స్ లో చాలా ఉత్పత్తులు మీరు అంటున్న ఈ సిమెంట్ సారీ కన్స్ట్రక్షన్ రంగానికి అవసరమైన చాలా ఉత్పత్తులకు దాదాపుగా మనకు ప్రొడక్షన్ ఆగిపోయింది. సో Okay. ఇంపోర్ట్ రావడంతో ఆగిపోయింది. నేను ఇంకొక కారణం కూడా చెప్పాను. సో అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఏదైనా కూడా మనం ఇంపోర్ట్ పై ఆధారపడే దేశం కాబట్టి సో ఫ్రైట్ ఛార్జెస్ పెరిగినప్పుడు అంటే గ్లోబల్ గా ఫ్రైట్ ఛార్జెస్ చాలా దేశాల్లో పెరిగిపోయాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా అన్నిట్లో కూడా $1 నుంచి $2 ఆల్రెడీ పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. ఇండియాలో కూడా త్వరలో పెరగబోతాయి. ఎందుకంటే ఇండియా ఎనర్జీ మ్యాక్రో ఎకనామిక్స్ కొంచెం డిఫరెంట్. అది నేను సపరేట్ వీడియో చేస్తాను. అసలు ఇండియా ధరలు ఎందుకు పెరగట్లేదు, ఎప్పుడు పెరుగుతాయి, అది 2021 ద్వారా ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఎందుకంటే పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు మన దేశంలో ఎప్పుడు తగ్గలేదు. అదొక సపరేట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రైట్ ఛార్జెస్ పెరిగినప్పుడు దాని ఇంపాక్ట్ మనం ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ మీద ఉంటుంది. ఒకటి మెటీరియల్ షార్టేజ్, మెటీరియల్ యొక్క కాస్ట్, ఈ రెండు కూడా తీసుకుంటుంది. కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగం 10 to 20% ఈ రోజే కాస్టింగ్ పెరిగింది. అంటే ఈ రోజు మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే సాధారణంగా ఇండియాలో నేను చెప్పేది 80% అంటే యావరేజ్ హౌస్ కన్స్ట్రక్షన్ వాల్యూ 1500 to 2500 per square feet అండి. అంటే మీరు సొంతంగా నిర్మాణం చేసుకోవాలనుకుంటే, నేను ప్రీమియం కన్స్ట్రక్షన్ వదిలేస్తే అది కాస్త ఒక 20% ఆల్రెడీ ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ లో చాలా డైనమిక్స్ ఉంటాయి, కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంటారు. ఎందుకంటే ల్యాండ్ కన్స్ట్రక్షన్ ల్యాండ్ వాల్యూస్ లో కొంచెం షార్ట్ చేసుకుంటారు. కానీ ఇది ఇలా ముందుకు వెళ్తే చిన్న స్మాల్ టైం బయర్స్, మిడిల్ టైం బయర్స్ అంటే చిన్న లోన్లు తీసుకొని కట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇంపాక్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఇది అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇక క్రైసిస్ మోడ్ లోకి వెళ్తుందండి. ఎందుకంటే చాలా సెక్టార్లు ఇప్పటికీ కుదేలయ్యాయి. మనం చూస్తున్నాము స్టాక్ మార్కెట్ అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్టార్స్, అందరికి కూడా ఒక ఆదాయ వనరుగా సంపాదించే ఇన్కమ్ ని అంతో ఎంతో మనం కొంచెం పెంచి పోషించే సోర్స్ అండి. అలాగే గోల్డ్ సెక్టర్ కూడా మనం మాట్లాడుతున్నాము. గోల్డ్ కానీ సిల్వర్ కానీ మార్కెట్ కూడా అంత ఆశాజనకంగా లేదు. సో అలాంటి దశలో రియల్ ఎస్టేట్ లో కొంచెం పెట్టుబడులు పెట్టి లేదా ఇల్లు సొంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళ కళ కూడా దాదాపుగా, ఎందుకంటే ఎన్ని రేట్లు తగ్గించినా, ఇంట్రెస్ట్ రేట్లు ఫర్ ఎగ్జాంపుల్ తగ్గించినా కూడా ఒక్కసారిగా కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది అనుకోండి, సో అందరు కూడా ఈ సెక్టర్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతుంది. డెఫినెట్ గా మనం నిశ్చితంగా చూడాలి నెక్స్ట్ 1 month కూడా ఎలా ఉండబోతుంది యుద్ధము, దీని ఇంపాక్ట్ ఎలా కానీ ఉండబోతుంది. ఇప్పటి వరకు గ్లోబల్ సిటీ అనుకున్న దుబాయ్లో కూడా చాలా డిస్ట్రక్షన్ జరిగింది. ముఖ్యంగా ఒక అన్సర్టనిటీ వచ్చింది. ఈ విదేశాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా దుబాయ్ వదిలి వెళ్ళిపోయారు. అక్కడ కొనుక్కున్నటువంటి ఫ్లాట్లు రెంట్కి తీసుకునే దిక్కు కూడా లేదు. ఇప్పుడు మార్కెట్ పరిస్థితి అది అని చెప్పిన ఆల్మోస్ట్ 30 to 39% డ్రాప్ ఉంది రియాలిటీ రంగంలో అక్కడ అని చెప్తున్నారు. అది డైరెక్ట్ ఎఫెక్ట్. బట్ ఇది మనకు వచ్చేసరికి ఓన్లీ ప్రోడక్ట్ బేసిస్ క్రైసిస్ గానే మిగులుతుందా, లేదా మొత్తం రంగాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంటుందా? ముఖ్యంగా రియాలిటీ రంగం అనగానే వలస కార్మికుల దగ్గర నుంచి అనేక మంది జీవితాలను ప్రభావితం చేసేటువంటి విషయం అవుతుంది. 100% అండి. ఎందుకంటే ఎల్పిజి ఫస్ట్ కొరతతోనే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో చాలా ఏమంటారంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్స్ చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ గ్యాస్ దొరక్క అంటే వాళ్ళు చాలా చిన్న గ్యాస్ స్టవ్ మీద ఆధారపడే పరిస్థితి, చిన్న హోటల్స్ మీద ఆధారపడే పరిస్థితి, సాధారణంగా ఒక 20% షార్టేజ్ వచ్చింది. అంటే మ్యాన్ పవర్ సప్లై చేసే ఏజెన్సీస్ తో మీరు మాట్లాడితే సెక్యూరిటీ రంగం, హౌస్ కీపింగ్, అంటే హోటల్లో పనిచేసే రంగాలకు ఆల్రెడీ 10 to 20% షార్టేజ్ దే ఆర్ ఫీలింగ్ ఆల్రెడీ. కాకపోతే ఇవన్నీ లింక్డ్ అండి. మీరు అంటున్నట్టు కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగితే ఆ ఇంపాక్ట్ భూమి మీద పడుతుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అనేది హౌస్ మాత్రమే ఎవరు కొనుక్కోరు, ఇంక్లూడింగ్ ల్యాండ్ తీసుకుంటారు. సో ల్యాండ్ రేట్ ఎప్పుడైనా పడిపోయిందంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అండి. అంటే సో ఇవన్నీ లింక్డ్. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంపై పడుతున్న ఈ ప్రభావం, అంటే ఈ సరుకుల మీద పడుతున్న ప్రభావం ఏదైతే ఉందో, ఇది ఒక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కేవలం కన్స్ట్రక్షనే కాకుండా దాని ల్యాండ్, దాని మీద ఆధారపడి ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి బతుకుతున్న లేబర్స్ మీద వాళ్ళు పోవడం వల్ల మన ఓవరాల్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే జీడిపి తగ్గడం వల్ల ఒక ఎకనామిక్ క్రైసిస్ వచ్చే సందర్భం అయితే ఉంటుంది. కాకపోతే దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చూసి
మళ్ళీ పెట్రోల్ ధరలు సాధారణ స్థాయికి తీసుకొచ్చి ఒక లార్జ్ ఎకనామికల్ స్టెబిలిటీ రావాలని అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా మనం చూసాం. అమెరికా కూడా 2 అడుగులు వెనక్కేస్తుంది, మళ్ళీ 3 అడుగులు ముందుకెళ్తుంది. ఇది ఎటువైపు వెళ్తుందో మన అందరం కూడా ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంచెం నిశ్చితంగా పరిశీలించాల్సిన అంశం ఉంది. మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్తూ ఉంటే, ఆల్రెడీ ఏదైనా కన్స్ట్రక్టెడ్ హౌసెస్ ఉంటే డెఫినెట్ గా ఐ థింక్ దాని మీద ఇంట్రెస్ట్ చూపించడం చాలా బెటర్. ఎందుకంటే అది ఆల్రెడీ 1 year లో లోయర్ కాస్ట్ లో బిల్డ్ అయిన హౌసెస్ కాబట్టి దాని బెనిఫిట్ తీసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది రియాలిటీ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, ప్రధానంగా యుద్ధం ఎఫెక్ట్ అనేది మనకు తెలియకుండానే ఒక్కొక్క రంగాన్ని దెబ్బతీస్తున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రియాలిటీ రంగానికి అవసరమైనటువంటి రా మెటీరియల్స్లో విపరీతమైనటువంటి ధరల పెరుగుదలకి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు రెడీ టు ఆక్యుపై అని ఉన్నటువంటి వెంచర్స్ ఏమైనా ఉంటే కనుక అవి కొంత చౌకగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది రోజులు పోతే ఈ రేట్లు మరింత పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. దీని ఎఫెక్ట్ భూమి ధరలపైన కూడా చూపించవచ్చని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.